సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే వెళ్ళబోతున్నాము గిద్దలూరు ఘాట్. అంటే స్పెషల్ ఏముందంటే ఇంట్లో గత 2-3 రోజుల నుంచి అయితే వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి. నల్లమల్ల ఫారెస్ట్లో అయితే మనకు కొత్తగా గ్రీనరీ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా. ప్రజెంట్ నేనైతే ఒక దర్గా దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ దర్గా అయితే ఉంది. చాలా చక్కటి ప్రదేశం, చాలా అయితే బాగుంటుంది. మీరు గిద్దలూరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీకైతే కనపడతాయి. ప్లస్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, చాలా స్మాల్గా అయితే ఉంటుంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ప్రెజెంట్లీ ఇప్పుడైతే ఇక్కడ కోతులు ఉన్నాయి, కానీ ఏం చేయడం అయితే లేదు. ప్రెజెంట్లీ ఇప్పుడైతే మనం అయితే వచ్చేసి వజ్రాల వేట దగ్గరకు అయితే వచ్చినాము. వజ్రాల వేట దగ్గర అయితే మళ్ళీ వర్షాలు కురవడంతో చాలా మంది అయితే వచ్చి ఉన్నారు. చాలా మంది వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి మనం నేరుగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇంకా అక్కడి నుంచి మనము గిద్దలూరు వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ చూస్తున్నారు కదా, వేరే లెవెల్లో అయితే ఉంది. గ్రీనరీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మనం కొంచెం ముందరికి కనుక వెళ్తే మనకు ఇంకా అద్భుతంగా అయితే లైట్గా వర్షం అయితే పడుతుంది. చాలా అద్భుతమైన వాతావరణం, చాలా అయితే బాగుంది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఇక్కడికి వచ్చి ఉంటే కంపల్సరీగా వీడియోని కామెంట్ చేయండి. పచ్చర్ల దగ్గర ఉన్న ఇక్కడ జంగిల్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చినాము. ప్రదేశం అయితే చాలా అయితే బాగుంది. అంటే వర్షం పడడంతో మనకైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. అసలు పైన మబ్బులు కూడా ఎట్టున్నాయి చూడండి. చాలా అద్భుతమైన వాతావరణం. మీరు రావాలనుకుంటే కంపల్సరీగా గిద్దలూరు ఘాట్లో స్టాపింగ్ పాయింట్ అనేది, వ్యూ పాయింట్ అనేది అయితే ఒకటి ఉంది. అక్కడైతే చూసేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇప్పుడు వస్తే కనుక ఫుల్ గ్రీనరీ. ఈరోజు అయితే ఫుల్ గ్రీనరీ ఉంది, చూసినారు కదా రోడ్డు వెంట. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా నేను వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలోనే వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇక వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి.